హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ పెళ్లి ప్రయాణం 16వ భాగాన్ని వినీతం. సిసి కిచెన్లోకి వచ్చి ప్రణయ్ కోసమని బాక్స్ రెడీ చేస్తుంది. వదినా వదినా అనుకుంటూ అమ్ము కూడా కిచెన్లోకి వస్తుంది. హా అమ్ము చెప్పు అంటుంది సిసి. వదినా ఈరోజు నువ్వు ఆఫీస్కి వెళ్ళకు అంటుంది అమ్ము. అదేంటమ్ము వెళ్ళకపోతే ఎలా అంటుంది సిసి. హా వదినా అదంతా నాకు తెలీదు, నువ్వు వెళ్ళకు ప్లీజ్, ఈరోజు మనం షాపింగ్కి వెళ్దాం అంటుంది అమ్ము. ఈరోజు షాపింగ్ ఏంటి బంగారం, సాయంత్రం వచ్చాక వెళ్దాంలే అంటుంది శశి నవ్వుతూ. లేదు వదిన, ఈరోజే వెళ్దాం, అండ్ రేపు నేను నా ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి వెళ్ళాలి అంటుంది అమ్ము. ఫ్రెండా? నాకు తెలియని ఫ్రెండ్ ఎవరే అంటుంది శశి నవ్వుతూ. ఎవరో కాదు వదిన, మన ఇంటి పక్కన ఉండేది కదా అను, తననే మీట్ అవ్వాలి అంటుంది అమ్ము. అలాగే, నేను బావకి చెప్తానులే అంటుంది శశి బయటికి వస్తూ. వదిన పద వెళ్దాం అని ఇద్దరు కలిసి ప్రణయ్ దగ్గరికి వస్తారు. ప్రణయ్ రెడీ అయి షూస్ వేసుకుంటూ ఉంటాడు. శశి స్టార్ట్ అవుదామా అంటాడు ప్రణయ్ శశి వైపే చూస్తూ. అది బావా, ఈరోజు నేను రావటం లేదు అంటుంది శశి చిన్నగా. వాట్, రావడం లేదా, ఎందుకు అని అడుగుతాడు ప్రణయ్ శశి వైపు చూస్తూ. అన్నయ్య, ఈరోజు వదిన రాదు, నేను వదిన కలిసి షాపింగ్కి వెళ్తున్నాం అంటుంది అమ్ము శశి పక్కన నించుని. పొద్దున్నే షాపింగ్ ఏంటమ్మో అంటాడు ప్రణయ్. అదంతా నాకు తెలియదన్నయ్య, నేను వెళ్ళాలి, అందులోనూ వదిన నాకు తోడుగా రావాలి. నీకు తెలుసా, నేను అసలు ఇంటర్వ్యూకి ఏ డ్రెస్ కొనుక్కోలేదు, ఎలానో ఇక్కడికి వచ్చాక వదిన సెలెక్ట్ చేస్తుందని. ఇప్పుడు నువ్వేమో మమ్మల్ని షాపింగ్కి వెళ్ళండి లేదు అంటుంది అమ్ము ఏడుపు మొహం పెట్టుకుని. డ్రామా క్వీన్ చాలు, ఇంకా ఆపు, నువ్వు అడిగినట్టు మీ వదిన నీతో వస్తుంది సరేనా అంటాడు ప్రణయ్ నవ్వుతూ. వావ్ అన్నయ్య, యు ఆర్ ద బెస్ట్ అంటుంది అమ్ము ప్రణయ్ని హక్ చేసుకుని. నువ్వు కూడా బెస్టేలే బేబీ, సరే నేను ఆఫీస్కి వెళ్తున్నాను, మీరు జాగ్రత్తగా వెళ్ళరండి సరేనా అంటాడు ప్రణయ్. అన్నయ్య సరే అంటుంది అమ్ము నవ్వుతూ. ప్రణయ్ తన కార్డు తీసి శశి చేతిలో పెట్టి పిన్ నెంబర్ చెప్పి జాగ్రత్త, ఏమైనా అవసరమైతే కాల్ చేయి అంటాడు ప్రణయ్. అలాగే బావా అంటుంది శశి చిన్నగా నవ్వుతూ. అని అలాగే అని చెప్పి శశి బాక్స్ ఇవ్వడంతో అది తీసుకుని వాళ్ళకి మరోసారి జాగ్రత్తలు చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ప్రణయ్ వెళ్ళాక ఇద్దరు కొంచెంసేపు కబుర్లు చెప్పుకుని తర్వాత ఇద్దరు కలిసి క్యాబ్ బుక్ చేసుకుని షాపింగ్కి వెళ్తారు. అమ్ము అలుపు అనేది లేకుండా షాపింగ్ మాల్ మొత్తం అంతా తిరిగేస్తుంది. తనతో పాటు శశిని కూడా తిప్పుతూ మధ్య మధ్యలో తన బుర్ర తింటూ మొత్తానికి శశికి బోరు కొట్టకుండా చూసుకుంటూ ఉంటుంది. వదిన, నా ఒంట్లో ఉన్న ఎనర్జీ మొత్తం ఫట్ అయిపోయింది, ఫస్ట్ ఈ బిచ్చి పొట్లో ఏదో ఒకటి వేద్దాం, అప్పుడు మళ్ళీ ఎనర్జీ వస్తుంది కాబట్టి మళ్ళీ షాపింగ్ చేయొచ్చు అంటుంది అమ్ము బొజ్జు నిమురుకుంటూ. ఏమన్నా వేషాలు వేస్తున్నావా, సరే పద వెళ్ళి ఏమైనా తిందాం అంటుంది శశి. ఇద్దరు కలిసి ఫుడ్ కోర్ట్కి వెళ్ళి లంచ్ ఆర్డర్ ఇచ్చి ఒక టేబుల్ దగ్గర కూర్చుని మాట్లాడుకుంటుంటారు. ఇప్పుడు చెప్పు బంగారం, ఏంటి విశేషాలు అక్కడ అంటుంది శశి నవ్వుతూ. ఏముంటాయి వదిన, మొన్నే ఎగ్జామ్స్ అయ్యాయి, ఇంకా ఈ జాబ్ కూడా వచ్చేస్తే ఇంకా ఫుల్ హ్యాపీ, తర్వాత ఒక హ్యాండ్సమ్ అబ్బాయిని చూసుకుని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతాను అంటుంది అమ్ము నవ్వుతూ. బాగానే ప్లాన్స్ వేసుకున్నావు బంగారం, ఇంతకీ ఎలాంటి అబ్బాయి కావాలేంటి అని అడుగుతుంది శశి నవ్వుతూ. అలా ఇలా అని ఏమి లేదు, కానీ మా అన్నయ్యలా నన్ను చూసుకునేవాడు రావాలి అంటుంది అమ్ము. ఆ మాట వినగానే శశికి ప్రణయ్ గుర్తుకొచ్చి కళ్ళలో మెరుపు, పెదాల మీద చిరునవ్వు వస్తుంది. ఆహా వదిన, ఏమన్నా సిగ్గుపడుతున్నావా మా అన్నయ్య పేరు చెప్పగానే, నీ చెంపలు చెర్రీ ఫ్రూట్స్ అయిపోయాయి అంటుంది అమ్ము అల్లరిగా నవ్వుతూ. అదేం లేదు బంగారం, నువ్వు ఈ టాపిక్ వదిలేసి వేరే ఏమైనా మాట్లాడు అంటుంది శశి అందంగా బ్లష్ అవుతూ. వావ్ వదిన, నువ్వు ఇంత అందంగా బ్లష్ అవుతావా అంటుంది అమ్ము నవ్వుతూ. అబ్బా అమ్ము ఏంటిది అంటుంది శశి తలదించుకుని నవ్వుతూ. సరే సరే ఇంక అడగంలే అంటుంది. ఇంతలో ఫుడ్ రావడంతో ఇద్దరు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తినడం కంప్లీట్ చేస్తారు. ఇంకేంటి అమ్ము, ఇప్పుడు ఎక్కడికి అంటుంది శశి. ఎక్కడికి అంటే ఇప్పుడే వస్తాను అని చెప్పి అక్కడి నుంచి పక్కకి వెళ్తుందమ్ము. శశి మాత్రం ప్రణయ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో బేబీ అనే పిలుపు వినిపించడంతో ఉలిక్కిపడి పక్కకు చూస్తుంది. అక్కడున్న చందుని చూసి షాక్ అవుతుంది. ఏంటి బేబీ అంత షాక్ అయ్యావు అంటాడు చందు. శశి కోపంగా చందు వైపే చూస్తూ ఎందుకు వచ్చావు అంటుంది. ఎందుకు ఏంటి బేబీ, నీకోసమే వచ్చాను అంటాడు చందు నవ్వుతూ. అబ్బా చందు, ఏంటి అసలు నువ్వు, అయినా ఆఫీస్ టైంలో నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, అయినా నేను ఇక్కడున్నానని నీకెలా తెలుసు అంటుంది శశి. నా ప్లాన్స్ ఏవో నాకున్నాయిలే, కానీ ఏంటి మీ మరదలు వచ్చిందట కదా, తనతో కలిసి వచ్చావా,
ఇంతకీ తను ఎక్కడా అని చుట్టూ చూస్తాడు. ఓ, అంటే ఈ విషయం కూడా తెలుసుకున్నావా? అసలు ఇప్పుడేంటి? అసలు నేను వద్దు అన్నా కానీ ఎందుకు ఇలా నన్ను టార్చర్ పెడుతున్నావు అంటుంది శశి అసహనంగా. టార్చర్ అంటావేంటి బేబీ? నాకు నీ మీదున్న ప్రేమ అర్థం కావడం లేదా? ఏదో ఒక్కసారి చేసిన తప్పుకి నువ్వు ఇంకా నన్ను అలా చూస్తే ఎలా బేబీ? అప్పుడు అసలు నేను ఏం చేస్తున్నానో నాకే తెలియలేదు. తర్వాత నీకెన్నిసార్లు సారీ చెప్పాను, కానీ నువ్వేం చేస్తావు? నన్ను వదిలేసి వచ్చేసావు. అప్పటి నుంచి నీ కోసం వెతుకుతూనే ఉన్నాను, కానీ ఎవరికీ నీ గురించి చెప్పకుండా ఇక్కడికి వచ్చేసావు. కనీసం వచ్చే ముందు నా గురించి ఏమైనా ఆలోచించావా అంటే అదీ లేదు. అక్కడ ఒక్కడిని ఒంటరిగా ఉన్నాను అంటాడు చందు బాధగా. చందు చెప్పేది వింటూ బాధగా అతని వైపే చూస్తుంది. నిజంగా బేబీ, అసలు ఆ టైంలో నాకంటూ ఎవరూ లేరు. ఉన్న నువ్వు కూడా నన్ను వదిలేసి వచ్చేసావు. అసలు ఆలోచించావా బేబీ, నువ్వు లేకుండా నేను ఎలా ఉంటానని? కనీసం వెళ్ళేటప్పుడు నేను నీకు గుర్తుకు రాలేదా అంటాడు చందు కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా. ఆ మాటలకి శశి కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతాయి. బాధగా చందు వైపు చూస్తుంది. ప్లీజ్ బేబీ, నువ్వు ఏడవకు. నువ్వు ఏడిస్తే నేను చూడలేను అంటాడు చందు. శశి కళ్ళు తుడుచుకుని పక్కకు చూస్తూ ఉంటుంది. అప్పుడే అమ్ము వస్తూ కనిపించడంతో కంగారుగా చందు వైపే చూస్తుంది. ఏంటి బేబీ, ఎంత కంగారు పడుతున్నావు? ఏమైంది అని అడుగుతాడు చందు. చందు ప్లీజ్, అమ్ము వస్తుంది, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటుంది శశి చందుని తొందర చేస్తూ. అబ్బా, నువ్వు కంగారు పడుకు బేబీ, నేనేమీ తనకు కనిపించనులే అంటాడు చందు. చందు చెప్పేది విని, ప్లీజ్, ఇప్పుడు తను ఇక్కడ నేను చూస్తే ఇంట్లో చాలా పెద్ద గొడవవుతుంది, సో ప్లీజ్ అంటుంది శశి చందుని బ్రతిమలాడుతూ. నువ్వు టెన్షన్ అవ్వకు, నేను వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పటి వరకు టెన్షన్గా ఉన్న శశి అతను వెళ్ళగానే ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని అమ్ము వైపే చూస్తుంది. ఏంటి వదిన, ఏసీలో కూడా చెమటలు పట్టాయి అంటుంది అమ్ము శశి నుదుటి మీద చెమటలు తన దుప్పటాతో తుడుస్తూ. అదేమీ లేదు అమ్ము, కొంచెం నీరసంగా ఉంది అందుకే అంటుంది శశి తడబడుతూ. అయ్యో అవునా, పోనీ ఇంటికి వెళ్ళిపోదామా అని అడుగుతుంది అమ్ము కంగారుగా. లేదమ్ము, ఇప్పుడు బాగానే ఉంది అంటుంది. పర్లేదు వదిన, మనం మళ్ళీ ఎప్పుడైనా షాపింగ్ చేద్దాంలే అంటుంది అమ్ము. అబ్బా అమ్ము, ఇప్పుడు బాగానే ఉన్నాను పద, అసలే ఇంకా చాలా షాపింగ్ ఉంది అంటుంది శశి. నిజంగా ఇప్పుడు బాగానే ఉన్నావా అంటుంది అమ్ము. అమ్ము, నేను బాగానే ఉన్నాను, పద పద అని తన్ని తీసుకుని ఇంకా షాపింగ్ చేయడానికి వెళ్తుంది. అమ్ముతో కలిసి షాపింగ్ చేస్తుందనే కానీ తన మనసు మొత్తం చందు చెప్పిన విషయాలే. అతని కళ్ళల్లో నీళ్లు ఇవే గుర్తుకొస్తూ ఉండడంతో తన మనసు మొత్తం భారంగా మారుతుంది. అలా కష్టంగా ఎలానో షాపింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తారు. అమ్ము షాపింగ్ చేసి అలసిపోవడం వల్ల ఇంటికి వెళ్ళగానే తనకిచ్చిన రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద పడుకుని నిద్రపోతుంది. శశి మాత్రం హాల్లో కూర్చొని చందు గురించి ఆలోచిస్తూ సోఫాలో నిద్రకి జారుకుంటుంది. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన ప్రణయ్ సోఫాలో కూర్చొని నిద్రపోతున్న శశిని చూసి నవ్వుకొని తన 2 చేతులతో ఎత్తుకుని రూమ్లోకి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టాడు. తన మొహం చూస్తే బాగా అలసిపోయిందని అర్థమవడంతో బ్లాంకెట్ కప్పి నుదుటి మీద కిస్ చేసి ఏసీ అడ్జస్ట్ చేసి ఫ్రెష్ అవడానికి వెళ్తాడు. ఫ్రెష్ అయి బాల్కనీలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. నువ్వు ఎంత దాచాలి అనుకుంటే నేను అంతా తెలుసుకుంటాను శశి, అయినా అక్కడ అంతా జరుగుతుంటే నాకేమీ తెలియదు అనుకుంటున్నావా? ఇంకా ఒక్క విషయం క్లారిటీ రావాలి. అది గనక తెలిస్తే ఏం చేయాలో అప్పుడు ఆలోచిస్తా. అంటే దీనికి కారణమైన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టను. నిన్ను నన్ను బాధ పెట్టాలని చూసిన వాళ్ళకి చుక్కలు చూపించకపోతే నా పేరు ప్రణయే కాదు. అసలు వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటే ఇలా చేయాలనుకుంటారు? ఏది ఏమైనా మన విషయంలో జరిగిన ప్రతి దానికి వాళ్ళు సమాధానం చెప్పాలి. అసలు మన లైఫ్లోకి ఎందుకు వచ్చామా అని అనుకోవాలి. అప్పుడు కానీ నాకు ప్రశాంతంగా ఉండదు అనుకుంటాడు ప్రణయ్. ఇంతలో అమ్ము లేచి ఫ్రెష్ అయి శశి వాళ్ళ రూమ్లోకి వస్తుంది. శశి పడుకొని చూసి బాల్కనీలో ఉన్న ప్రణయ్ దగ్గరికి వెళ్ళి అతని పక్కన కూర్చుంటుంది. ఏంట్రా, షాపింగ్ బాగా జరిగిందా అని అడుగుతాడు ప్రణయ్ నవ్వుతూ. అన్నయ్య, చాలా బాగా జరిగింది అని అక్కడ విషయాలన్నీ చెప్తుంది. ప్రణయ్ కూడా నవ్వుతూ ఉంటాడు. తర్వాత శశి కూడా లేచి ఫ్రెష్ అయి ముగ్గురు కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ పూర్తి చేస్తారు. అమ్ముకి తోడుగా శశి కూడా ఆ రూమ్లోనే పడుకుంటే ప్రణయ్ మాత్రం ఎవరికి కాల్ చేసి ఒక విషయం గురించి మాట్లాడి అవతలి వాళ్ళు చెప్పింది విని ఆలోచిస్తూ బెడ్ మీద కూర్చుంటాడు. నేను అనుకున్నది నిజమే అన్నమాట. దీని వెనుక ఉన్నది నువ్వే కదా, చెప్తా. ఈ ప్రణయ్ అంటే ఏంటో నీకు తెలిసేలా చేస్తా అని అనుకుంటూ మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. నెక్స్ట్ డే ఎప్పట్లానే శశి ప్రణయ్ ఆఫీస్కి వెళ్తే అమ్ము మాత్రం తన ఫ్రెండ్ని కలవడానికి అని చెప్పి బయటికి వెళ్ళిపోతుంది. ప్రణయ్ వర్క్ చేస్తూ ఉంటాడు. ఇంతలో కాల్ రావడంతో లిఫ్ట్ చేసి సీరియస్గా మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత అవతల ఉన్న వాళ్ళు చెప్పింది విని ఆలోచనలో పడతాడు. అలాగే, ఈ విషయం ఎవరికి తెలియడానికి వీల్లేదు. నువ్వు కూడా అక్కడే ఎక్కువసేపు ఉండకు అని చెప్పి కాల్ కట్ చేస్తాడు.
అని అనుకుంటూనే ఉన్నాను ఇది నీ పని అని. కానీ ఇంకా సాక్ష్యాలు కూడా సంపాదించాలి. అప్పుడే అందరి ముందు నువ్వు చేసిన పని గురించి చెప్పడం కుదురుతుంది అనుకుంటాడు ప్రణయ్. ఏంటి ప్రణయ్, ఏదో ఆలోచనలో ఉన్నట్టున్నావు అని అంటుంది నైనా ప్రణయ్ ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంటూ. ఆహా, ఏం లేదు నైనా, మనుషులు మన ముందు ఒకలా వెనక ఒకలా ఎలా ఉంటారా అని ఆలోచిస్తున్నాను అంటాడు ప్రణయ్. ఆ మాట వినగానే నైనా ప్రణయ్ని ఆశ్చర్యంగా చూస్తుంది. ఏంటి నైనా అలా చూస్తున్నావు అని అంటాడు ప్రణయ్ నవ్వు దాచుకుంటూ. ఏం లేదు ప్రణయ్ అంటుంది నైనా తడబడుతూ. నేను అడిగింది నిజమే కదా నైనా, మన ముందు ఎంత మంచిగా నటించి మనం లేనప్పుడు మన వెనకాల గోతులు తవ్వుతారు కదా అంటాడు ప్రణయ్ నైనా వైపు చూస్తూ. ప్రణయ్ నిజమే ప్రణయ్ అంటుంది నైనా తడబడుతూ. ఏమైంది నైనా అలా ఉన్నావు అని అడుగుతాడు ప్రణయ్ అమాయకంగా. నథింగ్ ప్రణయ్, ఏం లేదు, నాకు చిన్న వర్క్ ఉంది, అది కంప్లీట్ చేసుకుని వస్తాను అంటుంది నైనా. సరే అని ప్రణయ్ తన వర్క్ చేసుకుంటూ ఉంటాడు. నైనా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. వెళ్తున్న నైనాని చూసి చిన్నగా నవ్వుకొని తన ఫోన్ చేతిలోకి తీసుకుంటాడు. తనకొచ్చిన మెసేజ్ చూసి తిరిగి రిప్లై ఇచ్చి తన వర్క్లో పడతాడు. బయటకు వచ్చిన నైనా ఆలోచనలో పడుతుంది. ఏమైంది ప్రణయ్కి, ఈరోజు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? ఒకవేళ మేము చేసింది తెలిసిందా, లేక ఆ శశి గురించి ఇలా మాట్లాడుతున్నాడా? వెంటనే ఈ విషయం గురించి వాళ్ళతో మాట్లాడాలి అని అనుకుని ఒక నెంబర్కి డైల్ చేస్తుంది. మనం అర్జెంటుగా కలవాలి, మన రెస్టారెంట్కి వచ్చాయి అని చెప్పి కాల్ కట్ చేసి లిఫ్ట్ వైపు అడుగులు వేస్తుంది. తన కార్లో వాళ్ళ రెస్టారెంట్కి వెళ్ళి వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. కొంచెంసేపటికి తను అనుకున్న వాళ్ళు రావడంతో వాళ్ళ వైపే చూస్తుంది. వీళ్ళని కాసేపు వదిలేసి మనం ఒకసారి శశి వాళ్ళ దగ్గరికి వెళ్దామండి. శశి వర్క్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి యాపిల్ వస్తుంది. ఏంటి శశి, ఈ మధ్యన చాలా సీరియస్గా ఉంటున్నావు అంటుంది యాపిల్. అదేం లేదు యాపిల్, నార్మల్గానే ఉన్నాను అంటుంది శశి చిన్నగా నవ్వుతూ. లేదు శశి, నీ నవ్వు వెనకాల ఏదో దాస్తున్నావు, అది ఏంటి అనేది నాకు తెలియదు, కానీ నువ్వు దేనికో బాధపడుతున్నావని మాత్రం అర్థమవుతుంది అంటుంది యాపిల్. అప్పటి వరకు తన బాధ ఎవరికి చెప్పాలో తెలియక బాధపడుతున్న శశి ఇప్పుడు యాపిల్ అలా అడగగానే ఏడుస్తూ తనని హత్తుకుంటుంది. హే శశి, ఏమైంది, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అని అడుగుతుంది యాపిల్ కంగారుగా. అర్జున్ యాపిల్ భుజంపై చెయ్యి వేసి ఏం మాట్లాడుకు అని సైగ చేస్తాడు. తను కూడా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా శశి వెన్ను నిమురుతూ ఉంటుంది. కొంచెంసేపటికి శశి నార్మల్ అవ్వడంతో తనకి వాటర్ బాటిల్ ఇస్తాడు అర్జున్. శశి ఆ వాటర్ తీసుకుని తాగుతుంది. తర్వాత ముగ్గురు కలిసి క్యాంటీన్కి వెళ్తారు. ఇప్పుడు చెప్పు శశి, ఎందుకు అలా ఉంటున్నావు? అసలు ఇంతకు ముందు శశిలా ఎందుకు లేవు? చాలా డల్లుగా, కంగారుగా, దిగులుగా, బాధగా ఉంటున్నావు ఎందుకు శశి అని అంటాడు అర్జున్. చందు గురించని అంటుంది శశి తలదించుకుని. వాట్, చందు గురించా? అసలు అతను ఎందుకు వచ్చాడు మధ్యలో అంటుంది యాపిల్ అయోమయంగా. మధ్యలో రావటం కాదు యాపిల్, ముందు నుంచే ఉన్నాడు అంటుంది శశి. అతను నీ సీనియరే కదా శశి, అందులో ఏముంది అని అంటాడు అర్జున్. చందు నాకు సీనియర్ అండ్ నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ అని అంటుంది శశి. మాది 2 years ఫ్రెండ్షిప్ అంటుంది శశి. అది తెలిసిందే కదా అంటుంది యాపిల్. కానీ మీకు తెలియని విషయం ఇంకోటి ఉంది అంటుంది శశి. ఏంటది అంటాడు అర్జున్. శశి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ప్రణయ్కి ఫోన్ రావడంతో తన క్యాబిన్ డోర్ లాక్ చేసి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. అవతల వాళ్ళు మాట్లాడేది వింటూ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. అమ్మ కూడా ఆ మాటలు వింటూ కోపంగా ఉంటుంది. అలానే వాళ్ళ అన్నయ్య ఎంత పెయిన్ తీసుకున్నాడని తెలిసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. వామ్మో, చాలా కన్ఫ్యూజన్గా ఉంది కదా, నేనే క్లారిటీ ఇస్తాను. శశి అర్జున్ వాళ్ళకి తన గతం చెప్తుంది. అండ్ నైనా ఎవరితోనో మాట్లాడడానికి రెస్టారెంట్కి వచ్చింది, ఇది క్లియర్ కదా. అండ్ ప్రణయ్కి ఫోన్ వస్తుంది, అది అమ్ము నుంచి. అమ్ము నైనా వాళ్ళ టేబుల్కి ఆపోజిట్గా ఉన్న టేబుల్ దగ్గర ఉంటుంది. అమ్ము తన ఫోన్ నుంచి ప్రణయ్కి కాల్ చేసి నైనా వాళ్ళ టేబుల్ కిందకి పెడుతుంది. వాళ్ళతో మాట్లాడాలని ఆత్రపు పక్షిలా ఎదురు చూస్తున్న నైనా ఈ విషయం గమనించదు. అందుకే ఈ విషయం తనకు తెలియదు. అలా ప్రణయ్ నైనా వాళ్ళు మాట్లాడుకునేది వింటూ ఉంటాడు. అమ్ము ఇంకో ఫోన్ కూడా తేవడంతో ఆ ఫోన్ నుంచి తను కూడా వింటూ ఉంటుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.